శివాయ. హార హార మహాదేవ శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చెయ్యాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతివారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దానధర్మాలు చెయ్యాలి. శివుడికి బిల్వపత్ర అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చెయ్యాలి. ఉదయం నదీ స్నానమాచరించాలి. నువ్వులను దానం చెయ్యాలి. తిలాదానం. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవారం వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవారం వ్రత ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియచేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణుడు యువకుడు 4 వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికైన భార్య అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్నూ మిన్నూ కానక పెద్దలను దూషించేది. అత్తామామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియుడు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తామామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ కర్కశాని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న బావిలో మృతదేహాన్ని పారేసింది. పైన చెత్త కడారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకు ఇక ఎదుర్లేదని, అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టరాజ్యంగా తిరుగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణశంకరులాలైంది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి పిటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైబడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా
శరీరంపై పుండ్లు ఏర్పడి వాటినుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్ఠువ్యాధి బారిన పడింది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనములో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బ్రతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చెయ్యని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరుడు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకబరువు పట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోయమన్నారు. ఇనుప కడ్డీలు కాల్చి నాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తడ్డుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొడుతున్నవారు ఆమెను కొడుతున్నారు, తిట్టేవారు తిడుతున్నారు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానంతో జరిపించిన బలి అన్నం కావడం, కార్తీక సోమవారన్నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క, విప్రోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టింది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనుషులు ఎవరూ కనిపించకపోవడంతో అంత భ్రమ అనుకున్న ఆ విప్రునికి మళ్లీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అనో కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతకు ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15వ జన్మల్లో కింటూ సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపటం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదినం గండంగా బతికి చనిపోయిన తీరు, నరకంలో అనుభవించిన శిక్షల గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలియన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలం ఒక్కటే ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారం వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పకం విమానం అక్కడికి చేరుకుంది. కుక్క తన జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరుకుంది. అటునుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది శ్రీసాందపురాణే తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యే 2వ అధ్యాయం సమాప్తం. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని? తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా వినండి. ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి. అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.